ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత మకర సంక్రాంతి. ఈ సందర్భంగా సూర్యారాధన సకల శుభాల్ని కలిగిస్తుంది. మరో విశేషం ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం. ద్వాదశ రాశుల వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవాన్ని ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. మకర సంక్రాంతి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి తెల్లవారుజామున 9:59 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పంచమి. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 12:13 వరకు. అనంతరం నక్షత్రం పూర్వాభాద్ర. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం, బుధ సంచారం, కుజ సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరం అవుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. ప్రాముఖ్యత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు, తద్వారా విజయాలు మహిళల్ని ఆకర్షిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ప్రారంభమవుతాయి. పునఃప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు, తెరవైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు ఆసక్తికరంగా అనుకూలంగా మారతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంకట పరిస్థితులు వృత్తిలో, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వారిని వరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు ప్రారంభమైనప్పటికీ నెలకొగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ప్రతికూలత కూడా ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారు శుభవార్తలు వింటారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అధిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారకుండా చర్యలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విజయాలు గట్టి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సిద్ధిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం అంతంత మాత్రం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఒడిదుడుకులు ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు క్రమక్రమంగా జటిలమవుతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సూర్య భగవాను ఎర్ర చేమంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. మహిళలు ఆనందకర వార్తలు పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం, వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందానికి దారితీస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత న్యాయవాద వృత్తి వారికి అనుకూలతని పెంచుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సూర్య భగవాను పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సంశయాలు సమసిపోతాయి. కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అంతిమ విజయాలు బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధ్యపడతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సూర్య భగవాన్ని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఆనందం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకు రాగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆర్థికపరమైనటువంటి విషయాలపై ఏకాగ్రతతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి దూరం అవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. మహిళలకు ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక స్తోమతని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ప్రారంభమవుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు వైద్య వృత్తి వారికి పరిష్కారాలకి నోచుకుంటాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం, ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి పూర్వ వైభవం ప్రారంభమవుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దూరం అవుతాయి. ప్రశాంత కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి గుర్తింపు తెచ్చిపెడతాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవ్యయం చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి లాభిస్తాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కొన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. మానసిక క్లేశాలు న్యాయపాత వృత్తి వారిని చుట్టుముడతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విషయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం పెరుగుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక శ్రమకి గురయ్యేటువంటి ఆకస్మిక సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్లో ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. క్రీడారంగం వారికి విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయబద్ధ వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం వంటివి వేధిస్తాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని జిల్లేడు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకై చేసేటువంటి కార్యకలాపాలు ఉద్యోగ పరంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శ్రమ ఉన్నప్పటికీ మహిళలకు ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయపాత వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ సంకల్పాలు నెరవేరాలని, శుభ విజయాలు చేకూరాలని, ఆర్థిక స్తోమత పెరగాలని, మానసిక ప్రశాంతత ఏర్పడాలని మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.